ఏముందయ్యా గామి నిజంగా చాలా డిఫరెంట్ మూవీ నిజంగా చాలా కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తాను నేనైతే కొత్త ఇటువంటి సినిమాని తెలుగు ఇండస్ట్రీ ఇటువంటి సినిమాని ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా కొత్త అనిపించింది నిజంగా అంటే ఒక తెలుగు ఇట్లా హాలీవుడ్ సినిమా తీయొచ్చా అని నిజంగా ఎగ్జాంపుల్ చూపించింది ఒక బ్రో మేక తోక సినిమా కేక చింతపండు రసం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తాం నిజంగా ప్రతి ఒక్కరు వెళ్ళే గోదావరి సినిమాతో చంపేసింది చాందిని చౌదరి జనగణ మన చింపేశాడు భయ విశ్వసేన చాలా కొత్తగా అనిపించింది నాకైతే నిజంగా ఆ సినిమాకున్న చాలా మంది అంటారు సినిమా బాగాలేదు లాగ్ ఉంది అంటారు లాగ్ అని చెప్పట్లేదు చెప్తాను విజువలైజేషన్ చాలా బాగుంది చాలా కొత్తగా ప్రజెంట్ చేస్తారు అది బాగుంది విశ్వసేన అన్న పర్ఫార్మెన్స్ చాలా ఇరిగా తీస్తాడని అనిపించింది ఇంకోటి నా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్న ఫస్ట్ హాఫ్ లో ఒక ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తారు సెకండ్ హాఫ్ లో మన శివుని ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తారు చాలా కొత్త అనిపించింది స్టోరీ లైన్కి వస్తే అక్కడ కొద్దిగా మిస్ అయినా పడుతూ లేచినా కూడా సినిమా అయితే చాలా కొత్త ఎక్స్పీరియన్స్ ఉంది చెప్తున్నా కింది స్థాయి వాళ్ళకి అయితే సినిమా అర్థం కాదు నిజంగా పై స్థాయి వాళ్ళకి అర్థమైంది అనిపిస్తే సెకండ్ హాఫ్ మాత్రం వేరే లెవెల్ ఉంది నిజంగా మన విశ్వసేన టీడీ మన సెకండ్ హాఫ్ వేరే లెవెల్ ఉంది నిజంగా చాలా బాగా అనిపించింది సో ఇంత ముందు తన సినిమాలు అన్నిటికన్నా కూడా ఈ సినిమా కొత్త ఎక్స్పీరియన్స్ అని నాకు అనిపించింది అన్నప సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను చెప్తున్నా విజువలైజేషన్ బీజిఎం హీరో పర్ఫార్మెన్స్ తప్ప నాకు చాలా బాగా అనిపించింది ఈ మూడైతే సినిమా చాలా ప్లస్ అయినాయి సో ఆ స్టోరీ లైన్ కొద్దిగా అక్కడికే మిస్ అయిన ఫీలింగ్ వచ్చింది సో నిజంగా నాకైతే నచ్చిపోతుంది అన్న ఆ క్లైమాక్స్ బాగుంది క్లైమాక్స్ వల్లనే సినిమాకు బలం వచ్చింది అనుకుంటే క్లైమాక్స్ కొద్దిగా అటు ఇటు మిస్ అయినా కూడా సినిమా ఫ్లాప్ అయ్యేది కానీ నిజంగా క్లైమాక్స్ నిలబెట్టుకున్నాను సక్సెస్ఫుల్ నిలబెట్టుకున్నాడు నిజంగా డైరెక్టర్ దండేసి దండం ముక్కలు అనిపించింది చెప్తున్నా అరటి పండు జామ పండు సినిమా హిట్ అయితే బాగుండు ఎలా అనిపించింది గామి గామి అయితే నాకు మంచి విజువల్ వండర్ అన్న ఇప్పుడు మన బాలయ్య బాబు గారి సినిమాలు అయినా సరే చిరంజీవి గారి సినిమా ఇట్లా ఎక్స్పెక్ట్ చేస్తాం ఫైట్స్ అవన్నీ ఇలాంటి మూవీకి ఆయన ఆల్రెడీ చెప్పిండు విశ్వక్సేన్ గారు అవన్నీ ఎక్స్పెక్టేషన్ ఏం పెట్టుకోకుండా రండి అని నాకైతే ఒక మంచి 3 స్టోరీస్ రన్ అవుతుంటాయి నాకు విజువల్ గా మాత్రం చాలా బాగా అనిపించింది ఒకప్పుడు దేవి సినిమా ఎట్లయితే మనకి దేవి అయినా సరే అమ్మోర్ అయినా సరే మనం ఎట్లయితే ఎక్స్పీరియన్స్ పొందినాం థియేటర్ అని చిన్న ఉన్నప్పుడు అయితే ఎంజాయ్ చేసిన అలాంటి విజువల్స్ ఉన్నాయి మన తెలుగు వాళ్ళు ఇంత మంచి హాలీవుడ్ రేంజ్ విజువల్స్ చూపెట్టడము మనకి మన ప్రౌడ్ గా ఫీల్ కావాలి ఓవరాల్ గా నాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ విజువల్స్ మాత్రం బాగా నచ్చినాయి బోర్ అంటే ఇలాంటి ఫిలిమ్స్ కొంతమంది బోర్ అనిపిస్తుంది ఎందుకంటే దాంట్లో డాన్స్ ఉండదు ఫైట్స్ ఉన్నాయి 100 మంది ఎగరరు అలాంటి ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే మనకి అది సెట్ కాదు కదా ఇలాంటి డిఫరెంట్ జానర్ ఫిలిమ్స్ మనం వేరే చూపుతో చూస్తేనే మనం ఎంజాయ్ చేస్తాం దాదాపు 6 years కష్టపడ్డారు సినిమా కోసం వర్తబుల్ అంటే ఇప్పుడు మనకి ఇలాంటి ఫిలిం తీసుకున్నప్పుడు బోర్ కొట్టకుండా తీయాలి అని అనుకుంటాడు డైరెక్టర్ కాకపోతే ఆ కంటెంట్ అనేది రన్ అవుతుంటది మనం బోర్ కొట్టకుండా తీయాలంటే మధ్యలో 3 సాంగ్లు పెట్టి ఫైట్స్ పెడితేనేమో బోర్ కొట్టదు మనం ఏ సినిమా చూసుకున్నా ఆ సాంగ్స్ ఫైట్ తీసేస్తే ఫుల్ బోర్ కొడుతుంది సేమ్ అదే తరగాల దీంట్లో మాత్రం విజువల్ గా పరంగా స్టోరీ పరంగా మాత్రం ఒక డిఫరెంట్ స్టోరీ అన్న నాకైతే చాలా బాగుంది ట్రైలర్ లో చూసినప్పుడు సింహం సీన్ చాలా మందికి నచ్చింది కానీ థియేటర్ లో నచ్చలేదు అంటున్నారు అదే ఒక లాస్ట్ 10 minutes ఉంటది స్టోరీ వెళ్తూ ఉంటది కానీ లాస్ట్ 10 minutes గా విలన్ చూపెట్టకుండా మన సినిమా చూపెట్టిన సినిమా హిట్ ఆఫ్ ఫ్లాప్ హిట్ సూపర్ హిట్